కోర్ట్ మూవీలో ఈ ఆఫర్ ఎలా వచ్చింది ఏంటి, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని? ఆఫర్ ఎలా వచ్చిందని అంటే, నేను ఎర్లియర్ రమణ గారు అని చెప్పి కోడైరెక్టర్, ఐ మీన్ హీస్ ద ఫస్ట్ పర్సన్ హూ కాల్ మీ, పిలిచి ఇలాగ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామని అని చెప్పి, మీరు ఇప్పుడు ఇందాక ఏదైతే మీరు ఏడ్ చేయని చెప్పారు అదే సీన్ యాక్చువల్గా ఆడిషన్ చేయడం జరిగింది. సో ఐ మీన్ ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి అదే దట్స్ ద కీ సీన్. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళకి మూవీ కూడా మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్టార్టింగ్ ఇనిషియేట్ చేసే సీన్ అనమాట అది. నాకు ఆడిషన్ తీసుకున్నది రైటింగ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ టీమ్ లో ఉన్న కార్తిక్ అండ్ వంశీ. సో దే ఎక్స్ప్లెయిన్ మీ ద ప్లాట్ కంప్లీట్లీ. ఇది సార్ కంటెంట్ ఇది ఇలా ఉంటుంది, లైక్ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అని చెప్పని. అక్కడ నాకు ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో లైక్ ఇలాంటి సబ్జెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ క్యారెక్టర్ ఆర్క్ ఇలా ఉంటుందని. దెన్ ఇమీడియట్గా త్రూ అయింది. అండ్ దెన్ యాక్చువల్లీ ఇదే ఫస్ట్ ఈ అబ్బాయి చందు క్యారెక్టరేషన్ చెప్పి ఆ సీన్ ఈ 2 సీన్లు చేయమన్నారు అనమాట. సో చేసిన తర్వాత మేబీ ఆఫ్టర్ 1 వీక్ దే కాల్ మీ అండ్ సెడ్ ఇట్స్ కన్ఫర్మ్, డేట్స్ ఇస్తామని చెప్పని. సో అండ్ అగైన్ షూటింగ్ నేను స్టార్టింగ్ డే 1 కమిట్ అయింది కూడా విత్ ద సేమ్ సీన్. అవునా? సో ఫస్ట్ సీన్ అది. సో జగదీష్ గారు, డైరెక్టర్ జగదీష్ గారు, హీ వాజ్ లిటిల్ బిట్ కన్సర్న్. అంటే యూజువల్ ఏమవుతుందంటే ఒక సమ్ కీ సీన్స్ అన్నప్పుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడికి వెళ్ళి డే 1 అంటే కౌంటర్స్ బయట తెలుసు కానీ అవును ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బయట పరిచయం అవ్వాలి కదా యాక్టింగ్ లో. ఈ ఆర్టిస్టులు అందరూ బయట పరిచయం కానీ క్యారెక్టర్ పరంగా ఇప్పుడు అబ్బాయి కొడుకుని లేదంటే ఇంకొక అమ్మాయి ఇంకొక వైఫ్ క్యారెక్టర్ అని ఆ కనెక్షన్ అనేది ఉంటది కదా. సో ఆబ్వియస్లీ ఇలాంటి కీ సీన్స్ ఎప్పుడు ఏంటంటే షెడ్యూల్ చేసినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెడతారు. కొన్ని షెడ్యూల్స్ అయిన తర్వాత కొన్ని సీన్స్ అయిన తర్వాత ప్లాన్ చేస్తారు యాక్చువల్లీ. బట్ డే 1 అదే అయ్యేటప్పటికి జగదీష్ గారు హీ వాజ్ లిటిల్ బిట్ కన్సర్న్ అనమాట. సార్ నాకు టెన్షన్ ముందు ఎలా వస్తుంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది హార్డ్ కోర్, ఒక కోర్ సీన్ అని ఆఫ్ ద మూవీ, ఎంటైర్ మూవీ. సో ఫైనలీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లాగే వచ్చింది.